ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆయనకి దానికి తెలియాలి, ఫిక్స్ అయిపోవాలి. రమాదేవ్ అంటే హర్షవర్ధన్ భార్య అని, ఈ ప్రాపర్టీస్ అన్నింటికి అధిపతి అని అందరికీ తెలియాలి. తెలిసేలా చేస్తా. దానికోసమే కదమ్మా మీ మ్యారేజ్ రిజిస్టర్ చెయ్యాలనుకుంటున్నాం. కానీ జరుగుతున్నవి చూస్తుంటే బావ ఒప్పుకుంటాడా అన్న డౌట్ వస్తోంది. ఆ డౌట్ పక్కన పెట్టు. అసలు నాకిప్పుడు కావాల్సింది రిజిస్టర్ మ్యారేజ్ కాదు, అందరి సమక్షంలో జరిగే మ్యారేజ్. అది రిజిస్టర్ చేయిస్తాను. అప్పుడు ఆ చంద్రికలో పోయిన భయం మళ్ళీ పుడుతుంది. హర్షలో వచ్చిన ధైర్యం పోతుంది. యథావిధిగా ఈ ఇల్లు నా ఆధీనంలో ఉంటుంది. బావుందిరమ్మా, కానీ మళ్ళీ మ్యారేజ్ అంటే బావకి డౌట్ రాదా? అసలు ఒప్పుకుంటాడా అని. పాముల్నే ఆడించేవాళ్ళం, ఆవుని దువ్వలేనా? ఆ బాధ్యత నాది. నీ వీక్ పాయింట్ మీదే కొడతాను హర్ష, పడతావు. చంద్రిక, నువ్వే ఇంట్లో సర్వెంట్వి, హర్షవర్ధన్ గారి భార్యని. చంద్రికను కొట్టానని కోపం వచ్చిందా హర్ష? వాళ్ల ముందు నీ భార్య ఎవరో తెలియని సిచ్యువేషన్ వస్తే నాకెలా ఉంటుంది చెప్పు? చెప్పు హర్ష, నాకెలా ఉంటుంది? కొంచెం నా పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆలోచించు. రమ్మా, అందులో చంద్రిక తప్పే ఉంది. నువ్వు చంద్రికను కొట్టడానికి అక్కడ కన్ఫ్యూజ్ అయింది మనీష్. అది చంద్రిక తప్పేం కాదే. ఆ క్షణంలో అంత ఆలోచన ఉండదు హర్ష, కోపమే కదా ముందొచ్చేది. రమా, నీ కోపం చూస్తుంటే మరి నాకు కోపం పెరుగుతుంది. అరే, మనం పెళ్లి చేసుకున్నప్పుడు రమాదేవా నువ్వు అని అనిపిస్తుంది. కాదు హర్ష, ఇప్పుడు నువ్వనుకుంటున్నా అది నేను కాదు. జరుగుతున్న సంఘటనలన్నీ నన్నలా చూపిస్తున్నాయి. నేను తట్టుకోలేకపోతున్నాను. సిచ్యువేషన్స్ వల్ల అలా కనిపిస్తున్నాను. నిజం హర్ష, సారీ. నిజంగా నేను కావాలని చేయలేదు. ఇంకలా చెయ్యను కూడా. కంట్రోల్లో ఉంటాను, మారతాను. ఆలోచించాను హర్ష, ఆలోచించే చెప్తున్నాను. ఏం కోల్పోతున్నానో గ్రహించే చెప్తున్నాను. ఇంతకాలం పవర్, అధికారం, పరపతే లైఫ్ అనుకున్నాను. అందులోనే పడిపోయాను. నీక్కూడా చాలా వరకు నేను ప్రేమని అందించలేకపోయాను. ఇక నుంచి మనం ప్రేమగా ఆనందంగా ఉందాం హర్ష. మన పెళ్లి ఎంత ఆనందంగా చేసుకున్నామో అంతే ఆనందంగా జీవితాన్ని సాగించాలి అనుకుంటున్నాను. కానీ కుదరలేదు. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఎక్కడి నుంచి అనుకున్నానో అక్కడి నుంచే మొదలు పెడదాం. రమా, నువ్వేం చెప్తున్నావు? ఎల్లుండి మన పెళ్లి రోజు కదా హర్ష. అందరి ముందు మళ్ళీ మనం పెళ్లి చేసుకుందాం.
మళ్ళీ కొత్త జీవితాన్ని పొందుదాం హర్ష. ఇలా బ్రతకలేకపోయామే అన్నా వెలితి కూడా లేకుండా బ్రతుకుదాం హర్ష. అహ, చూడు హర్ష, నువ్వు నాలో కోరుకున్న రమాదేవిని చూస్తావు. నా కోపం, ఆవేశం, పొగరు అన్నీ తగ్గించేసుకుంటాను. ఇక నుంచి చంద్రికను కూడా ఏమీ అనను. ఏంటి హర్ష, నిజంగా నేను మారానా లేదా అని డౌట్గా ఉందా? మనిషి అన్నాక ఏదో ఒకరోజు మారాలి కదా. నేను కూడా మారాను అనడం కన్నా నన్ను నేను తిరిగి తెచ్చుకున్నాను అనాలేమో. మనం లైఫ్లో చాలా ముందుకొచ్చేసాం కదా. ఈ డబ్బు, హోదా ముఖ్యం కాదని నాకు అర్థమైపోయింది. మనిషికి కావాల్సింది తోడు. నాకు నువ్వుంటే చాలు. ఈ మిగిలిన జీవితాన్నైనా సంతోషంగా ఉండేలా ప్లాన్ చేసుకుందాం హర్ష. ఎల్లుండి మన పెళ్లి రోజుతోనే మనం మొదలు పెడదాం. రమా, నీలో ఎలాంటి మార్పు రావాలని ఇన్నాళ్ళు ఎదురు చూశాను. మారావు కదా. నీకోసం ఏదైనా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. థ్యాంక్ యూ హర్ష. పడతావు అన్నాగా పడ్డావు. అరుణ్, అన్నయ్య, ప్రేమ్, రోజా, అందరూ రండి, త్వరగా రండి. కూర్చో. అందరూ వచ్చారా? ఏమైంది చెల్లమ్మా, అంత సంతోషంగా ఉన్నావు? ఏంటి విషయం? చెప్పడానికే కదన్నయ్యా మీ అందర్నీ పిలిచాను. మేమిద్దరం కలిసి ఒక అనౌన్స్మెంట్ చేయబోతున్నాం. అదేంటో మీరెవరైనా గెస్ట్ చేయగలరా? అనౌన్స్మెంటా? నాకు అరుణ్ బావకి పెళ్లి చేస్తానని చెప్తుందా ఏంటి? ఈవిడ ఇంత ఎక్సైట్మెంట్ లో ఉందేంటి? కొంపతీసి మావయ్య ఆ 51% ఆస్తి ఈవిడికి రాసిస్తానని చెప్పారా ఏంటి? చామంతి గుణాల పెళ్లి విషయం అంకుల్కి చెప్పి ఒప్పించేసుంటారా? నన్ను అన్నిటికీ సీఈఓ అని చేసేదై ఉంటుంది.